నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. మహారాజా మూవీ అంటే రిలీజ్ అయ్యి 1 మంత్ తర్వాత మనం ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే దానికి వస్తున్న రెస్పాన్స్ అలాంటిది. మరి ఈ మూవీ విశేషాలు ఏంటి, దీని యొక్క థీమ్ ఏంటి అనే విషయాల్ని మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మహారాజా మూవీ రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఓటీటీలో కూడా టాప్ ప్లేస్ లో మహారాజా మూవీ ఉంది అనేసి తెలుస్తుంది. మరి ఏంటి అసలు ఈ సినిమా యొక్క విశేషాలు ఏంటి, అట్లనే ఇదొక సైలెంట్ హిట్ అనుకోవచ్చా? అవునండి. బేసికలీ మహారాజా విజయ్ సేతుపతిది 50th మూవీ. మాస్టర్ అయిపోయావురా. విజయ్ సేతుపతి ఈరోజు మనకున్న అతి తక్కువ పాన్ ఇండియన్ స్టార్స్, అంటే పర్టికులర్గా క్యారెక్టర్స్ రోల్ చేసే స్టార్స్లో ఆయన నంబర్ 1గా ఉన్నారు. ఇది June 14th రిలీజ్ అయింది. తర్వాత July 14th వచ్చేసి ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో వచ్చిన 3 daysలోనే అబౌట్ 3.2 million వ్యూస్ వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే దీని డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్. ఆయన సెకండ్ మూవీ ఇది. ఆయన ఫస్ట్ మూవీ కూడా ఇలాంటి జానరే తీశారు, అంటే పెద్ద స్టార్ కాస్ట్ లేదు, కురంగు బొమ్మయ్య అని. అది కూడా చాలా మంచి హిట్ అయింది. ఓటీటీలో ఉంటుంది, మీరు చూడొచ్చు దాన్ని. పోతే ఇప్పుడు అన్నట్టుగానే ఈ పిక్చర్ స్పెషాలిటీ ఎందుకు ఇంత డ్రా ఉందంటే విభిన్నమైన కథ, అంటే ద ప్రజెంటేషన్ అండ్ ఆ ట్విస్ట్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక స్పీడ్ కార్లో మనం సడన్ గా టర్న్ చేస్తే ఎంత షాక్ గురవుతామో అలాంటి ట్విస్ట్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్ అండ్ మెయిన్లీ విజయ్ సేతుపతి. నీ తల నరికినట్టే వాడి తల నరికేస్తా. ఇందులో చాలా మంది యాక్టర్లు ఉన్నారు, కానీ విజయ్ సేతుపతియే ఈ సినిమాని షోల్డర్స్ మీద మోస్తాడు. ఆయన గురించి మనకు తెలుసు. ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆయన క్యారెక్టర్. అమాయకత్వం, మూర్ఖత్వం, అలాగనే కూతురు అంటే విపరీతమైన ప్రేమ, పగ, ప్రతీకారం, ఇవన్నీ కూడా పేజీలు డైలాగులు కాకుండా జస్ట్ కళ్ళతోటి, సైలెన్స్ తోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మిమ్మల్ని కట్టుపడేస్తాడు. అంటే మీకు మళ్ళీ విజయ్ సేతుపతి వన్ ఆఫ్ ద టాప్ మూవీస్ 96 అనే మూవీ వచ్చింది, త్రిష అతను నటించింది. చాలా సైలెంట్గా ఉంటాడు, బట్ అది గుండెల్ని పిండేసే పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చాడు. అది ఇట్ వాజ్ సూపర్ హిట్. తెలుగులో జాను అని తీశారు. సో విజయ్ సేతుపతికి ఆయన 50th మూవీ మంచి మూవీ అనుకున్నాడు. ఆయన పర్ఫార్మెన్స్ని షోకేస్ చేయడానికి ఆస్కారం ఉన్న మూవీ. ఆల్మోస్ట్ 2.5 hours ఉన్న మూవీలో తను 2 గంటల సేపు పాటు కనబడతాడు అన్నమాట. సార్, అసలు ఈ మహారాజా మూవీ యొక్క థీమ్ ఏంటి, కథ ఏ విధంగా ఉంది? కథ చాలా సింపుల్ అండి. అంటే మన కథ మొత్తం ఇప్పుడు చెప్పలేము, కానీ అంటే మహారాజా అంటే ఒక చిన్న టౌన్లో ఉండే ఒక సెలూన్ నడుపుకుంటాడు, బార్బర్ అతను. ఓకే. సో చాలా చాలా సౌమ్యంగా ఉంటాడు, మితభాషి, ఎవరితో ఎక్కువ మాట్లాడు. అలాంటి అతను ఒక సిచ్యువేషన్లోకి వస్తాడనమాట. అలాంటి అతను పోలీస్ స్టేషన్ గడప ఎందుకు తొక్కాల్సి వస్తుంది. అండ్ ఆ స్టార్టింగే అంటే కొద్దిగా కామిక్ ఫ్లేవర్లో సినిమా ఇంట్రొడ్యూస్ అవుతుంది అనమాట. వెళ్ళగానే మనం ట్రైలర్లో కూడా చూసాం, నా లక్ష్మి పోయిందండి, నా లక్ష్మి పోయింది, లక్ష్మి ఎక్కడ అడుగుతుంది, ఎలాగైనా వెతికి పెట్టండి సార్ అని కంప్లైంట్ ఇస్తాడు. ఆ లక్ష్మి ఏంటనేది ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండింది. కానీ సినిమా స్టార్ట్ కాగానే ఆ లక్ష్మి అనేదాన్ని వెంటనే ఒక 10-15 minutesలో రివీల్ చేస్తారనమాట. లక్ష్మి అంటే ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఉండే ఒక చెత్త బుట్ట పోతుంది అనమాట. సో ఒక 1/2 hour పాటు మనం 1 hour పాటు ఏంటి చెత్త బుట్ట కోసం ఎందుకు కంప్లైంట్ చేస్తా ఉన్నాడు అనేది కామెడీ పరంగా వెళ్తుంది. కానీ అక్కడి నుంచి సినిమా ప్రతి 15-20 minutesకి అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట, వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కామెడీగా మొదలై రివెంజ్ డ్రామా లాగా వెళ్తుంది. సో ఒక సామాన్యుడు, ఒక అమాయకుడు ఒక సిచ్యువేషన్లోకి వెళ్తే అతను కూడా ఎలా టర్న్ అవుతాడు అనేది ఇది అనమాట. తర్వాత ఒక తండ్రి కూతురు మధ్యలో ఉండే గాఢమైన ప్రేమ. అలాగే విలన్ ఇందులో అనురాగ్ కశ్యప్ వేశాడు. బహుశా కొత్తదనం కోసం, కొత్త మొహం కోసం, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం ఆయనను తీసుకొని ఉంటారు. ఆయన పేరు మోసిన హిందీ డైరెక్టర్, ఆయన బాగానే చేశారు. సో ఈ ఇద్దరు క్యారెక్టర్లు అంటే ఒక హ్యూమానిటీకి డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. ఒక ఆయన మానవత్వానికి ప్రతిరూపం అయితే, టోటల్ హ్యూమన్ నేచర్ అంటే, ఇంకో అతను ఒక మనిషి ఎంత దిగజారిపోగలుగుతాడు, ఆయనలో ఎంత దానవత్వం ఉండగలుగుతుందో దానికి ఆయన రిప్రజెంటేషన్ అనమాట. సో 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్.
సో అమేజింగ్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ జర్నీ ఏదైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు తను పోలీస్ స్టేషన్ వెళ్తాడు, లక్ష్మి కేసు అట్లీస్ట్ సిబిఐకి సిఫార్సు చేయగలరా? తన కూతురుతోటి ఆ ప్రేమ ఏంటి, పగ ఎందుకు అవుతుంది అనేది చాలా టైట్గా అండ్ విపరీతమైన టెన్షన్ తోటి. అంటే నాకు తెలిసిన ఒక అతను మామూలుగా సినిమాలు చూడ్డు, అతను ఆయన డిస్ట్రిబ్యూటర్. ఆయనే అన్నాడు ఏదో ఎందుకో వెళ్ళాడు సినిమా చూడడానికి, 5 minutes 10 minutes ఉండి వెళ్ళిపోతాడు అనమాట. బట్ దిస్ ఫిల్మ్ మేడ్ హిమ్ సిట్ ఫర్ 2.5 hours. సో మిమ్మల్ని కదలనీయకుండా చేస్తుంది అనమాట. అది మంచి పిక్చర్. సార్ అలానే బయట ఒక టాక్ నడుస్తుంది, అంటే ఈ సినిమా మరో సినిమాకి రిలేటెడ్ గా ఉంది అనే టాక్ వచ్చింది. సో ఎంతవరకు వాస్తవం ఇది? సరే, ఇక్కడ నుంచి కొద్దిగా స్పాయిలర్స్ ఉంటాయండి. నేను ఏదో చెప్పేసానని అంటే వినదలుచుకోకపోతే చూడక్కర్లేదు. ఇక్కడ నుంచి ఇరాక్ 2 అని ఒక పిక్చర్ వచ్చింది 2023లో. జోజో జార్జ్ మలయాళం మూవీ. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో. ఆల్మోస్ట్ 100 crores కలెక్ట్ చేసింది. అది ఇది రెండు కథ పరంగా కాన్సెప్ట్ పరంగా రెండు సేమ్ ఉంటాయి. ఈ రెండిటికి కూడా ఓల్డ్ బాయ్ అని ఒక కొరియాలో ఒక పిక్చర్ ఉంది. ఆల్మోస్ట్ అది 10 years పైన అయింది. అది వచ్చేసి మోర్ దెన్ దాట్. సో ఇవి పోలిన చిత్రాలు. సో పోతే ఇవంతా ఏంటంటే స్పాయిలర్ అని చెప్పాను కాబట్టి ఇవన్నీ ఇక్కడ గ్రిప్పింగ్ ఆర్ ట్విస్ట్ టర్న్ ఏంటంటే టైమ్ లైన్స్ని కన్ఫ్యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు గతంలో 2 మంచి పిక్చర్స్ వచ్చాయి. ఒకటైతే సూపర్ హిట్ అయింది, కేర్ ఆఫ్ కంచరపాలెం. అది చూడని వాళ్ళు చూడండి తప్పకుండా. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అంటే చిన్న బడ్జెట్లో అంత బాగా ఆ టైంలో తీసింది. ఒక 4-5 ఏళ్ళు అయింది అది వచ్చి. సో అలాగని ఈ మధ్యన వచ్చిన గామి కూడా అలానే టైమ్ లైన్స్ తోటి కన్ఫ్యూజ్ చేసి స్క్రిప్ట్ని కొద్దిగా ఎగ్జైటింగ్గా చేస్తారనమాట. సో ఓవరాల్గా ఇది వండర్ఫుల్ మూవీ. అజ్నీష్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ప్రెటీ గుడ్. అట్లానే ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ బ్రహ్మాండంగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ వాజ్ వెరీ గుడ్. ఒక స్మాల్ టౌన్ని చాలా బాగా చూపించారు. సినిమా చాలా భాగం అంతా పోలీస్ స్టేషన్లో అవుతుంది. దాని డిజైన్, అందులో ఉండే క్యారెక్టర్స్, అది ఇదంతా కూడా చాలా న్యాచురల్గా మన చుట్టే వీళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది. ఓవరాల్గా ఇట్స్ ఏ వండర్ఫుల్ మూవీ. అండ్ అందుకే మీరు అన్నట్టుగా 1 month అయినా మనం చెప్తున్నాం అంటే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడాలి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి.